ప్రభుత్వ ఆదేశాలతో వడిసా నుంచి వచ్చే గంజాయిని కట్టడి చేస్తున్నామని అల్లూరు జిల్లా పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్ తెలిపారు. గత 2 రోజుల్లో 750 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు చెప్పారు. 2 కేసుల్లో 4గురిని అరెస్టు చేశామన్నారు. గంజాయి ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు చెప్పారు. పెదబైలు పరిధిలోని పనానా జంక్షన్ దగ్గర చెకింగ్ చేయగా దాదాపు 400 కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది. ఈ గాంజా అంతా కూడా ఈ బోడాపదర్ అన్న విలేజ్ ఏదైతే ఉందో మనకు జంతాపై దగ్గర ఉంటుంది, మల్కన్గిరి డిస్ట్రిక్ట్ ఇది. సో ఈ విలేజ్ లో ఈ గాంజా వీళ్ళు పర్చేస్ చేశారు. మొత్తం 4 ముద్దాయిలండి. ఇందులో A1, A4ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. A2, A3ని కూడా త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేస్తాం. సో రెండో కేసు ముంచింగుట్ పరిధిలోని లబ్బూరు జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆటోలో ఉన్న వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా దాదాపు 350 కేజీల గాంజాయి ఇందులో మనకు దొరికిందండి. ఈ జోలాగూడ అన్న విలేజ్ ఏదైతే ఉందో ఇది ఒడిశా సంబంధించిన విలేజ్. ఇందులో మొత్తం 5 మంది ముద్దాయిలు. A1 ఎవరైతే ఉన్నారో గొల్లూరి సోమనాథ్ అండ్ A4 ఎవరైతే ఉన్నారో కిల్లో గోపాల్, వీళ్ళిద్దరు కూడా ఒడిశాకి వెళ్ళి ఒడిశాలో గాంజాయిని ప్రొక్యూర్ చేసి ఈ ఆటోలో గాంజాయిని జోలాగూడ విలేజ్ నుంచి జోలాపూర్ తీసుకెళ్దామని వీళ్ళ ప్లాన్. సో ఈ మధ్యలో మన ఎస్ఐ ఇంటర్సెప్ట్ చేసి ఇలా పట్టుకోవడం జరిగింది. దీని రీసెంట్ ఎగ్జాంపుల్ మనము ఈ పాడేరులో కిల్లో వాసుదేవ్ అన్న వ్యక్తి దాదాపు అతను 1.5 crores సంబంధించిన ఆస్తి ఈ గాంజాకి సంబంధించిన దాంతో సంపాదించాడు. ఆ మొత్తం దాన్ని కూడా మనము ఫ్రీజ్ చేయడం జరిగింది.